ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గణానాత్వా గణపతిం హవామహే కవిం కవీనా ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిపి సాదనం శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. అన్నయ్య గారు, మీ చిన్నల్లుడు రాలేదేంటి? వచ్చుంటాడులేవే. వాడిక్కడికి రాళ్ళండి. మా మాట కూడా అదే అండి. వచ్చిన వాళ్ళు చూశారంటే నానా మాటలు అంటారు. మా పరువు పోతుంది. అమ్మాయి నిషి, ఆ తోరాలు కట్టేది ఏమైనా ఉంటే నువ్వే తీసుకెళ్ళి మీ ఆయనకు కట్టు. చెప్తుంటే వినదు, తీసుకొచ్చి మాటలు అనేలా చేస్తుంది. ఇంకెంతకంటే అవమానం ఇంకేమైనా ఉంటుందా? అబ్బోండంటున్నా నేనేం వినలేకపోతుండానే. ఈ పూటకిడికి రాకుండా అయిపోయేది. ఇది నా గురించి ఏం వాగుద్దోనన్న భయంతో వచ్చుండ. సంతకం పెట్టమంటే జగదాత్రి ఏముంటుందో ఏంటో. వీళ్ళల్లో వీళ్ళే నలిగిపోతున్నారు. అంతగా ఏం జరుగుతుంది? ఎలా తెలుసుకోవాలి? ఈ సమస్య నుంచి నన్ను కాపాడమ్మా. అయ్యా, ఈ తోరాలు చేతికి కట్టుకోండి. శ్రీమన్మందకటాక్షరదేవ బ్రహ్మేంద్ర గంగాధరాం రామ్ త్రైలోక్యం కుటుంబం సర్జాం వందే ముకుందం. అయ్యా, ఈ తోరాలు మీ పిల్లలకి ఇవ్వండి అయ్యా. ఆపదామభాతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళం త్రయో సంస్మృతాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ ఏషామింది వర్ష్యమృతేస్తో జనార్దనః. శ్రీమన్మందకటాక్షరదేవ బ్రహ్మేంద్ర గంగాధరాం ద్రాం త్రైలోక్యం కుటుంబనీం సృజ్యాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నామం సర్వదా. యువరాజ్, నువ్వు నాకు ఈ తోరణం కట్టు, నేను కడతాను. ఇంతటి దానికి నన్ను ఎందుకు పిలవటం నిషి? మన ఇంట్లో ఉండేవాడిని కదా, నువ్వు వచ్చా కట్టుకునేవాళ్ళం. కోపడికి యువరాజ్, నిన్ను ఉండొద్దన్న చోట నాకు ఉండాలని లేదు. పూజ అయ్యి భోజనాలవని నెక్లెస్ ఇచ్చేస్తాను, బిల్డప్గా అప్పుడు వెళ్దాం. బిల్డప్ గానా? అవును. సరే, ముందే తోరణం కట్టు, నేను కడతాను. ఉండు, నేను ఇప్పుడే వస్తాను. వచ్చేస్తావు, మాకు తెలీదు మరి. కొంచెం ఓచుకో యువరాజ్, ప్లీజ్. ఓం
ఏం వేదామేతం పురుషం మహాంతం ఆదిత్యవన్నోస్తు పరే సర్వాణి రూపాన్ని విచిత్య వీరనామాని కృత్వసంతే ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి నమస్కరోమి. లక్ష్మీం క్షేర్ సముద్రరాజనీయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సంస్థలోకదేవంతాం లోకైక దీపాంకురాం. శంకన్న స్వామి, ఆ శ్రీవల్లి పీడ నాకెట్టగొట్ట విరగడయ్యేలా చేయి స్వామి. నీ గుడికొచ్చి 101 పొర్ల దండాలు పెడతా. అందరం భోజనం చేద్దాం పదండి. పదండి. వదినా, నెక్లెస్ భలేగుండాదే. ఏ షాప్ లో కొనుండావు? ఏది ఏంది? ఒరిజినల్ గోల్డ్ లాగా లేదే. ఇది రోల్డ్ గోల్డా? లేదు, గోల్డే వదినా. అరే, బంగారం మొహమే నేను చూడలేదనుకుంటుండవా ఏంది? పట్టుకుంటే ఇట్టే చెప్పేయగలను తెలుసా. ఇది బంగారం కాదు, రోల్డ్ గోల్డ్. ఇది ఖచ్చితంగా బంగారం కాదు. మొత్తము రోల్డ్ గోల్డ్ వేసుకొని తిరుగుతుండవేంది? ఏమైంది? నకిలీ నగలు పెట్టుకొని బంగారంలాగా బిల్డప్ ఇస్తున్నారు. బిల్డప్ ఇవ్వాల్సిన కర్మ మా అమ్మకేంటి? అమ్మా, ఇంట్లో దాదాపుగా 1000 తులాల బంగారం ఉండగా ఎందుకు గిల్ట్ నగలు వేసుకున్నావు? మేము అడిగేది అదే. మేము తెలుసుకోవాలనుకుంటుంది కూడా అదే. ఎందుకు రోల్డ్ గోల్డ్ వేసుకున్నారు అత్తయ్య? నగలు కూడా లేవంటే ఏదో పెద్దదే జరిగింది. మాట్లాడవేంటి? ఈ రోజుల్లో దొంగల బెడద ఎక్కువైపోయింది కదండి. బహుశా ఆ భయం వల్లే నగలన్నీ లాకర్లో పెట్టుంటారు. అంతేనా పిన్ని? లాకర్లోనే పెట్టుంటారు. అవును, దొంగలు పడతారని లాకర్లో పెట్టాం. నిన్ను తీసుకొద్దామని బ్యాంక్ వెళ్ళాను. మేనేజర్ గారు లేరని తిరిగి వచ్చేసాను. అందుకని గిల్ట్ పెట్టుకొని ఉండావా వదినా? అవును వదినా. మరి ఇదేదో ముందే చెప్పేయచ్చు కదా వదినా. దివాళా తీసి దొరికిపోయామన్నట్టు మొహం పెట్టుండవేంది? మీరింత మందిలో సడన్ గా అడిగితే మీరైనా అలాగే చూస్తారత్తయ్య గారు. అదైతే నిజమే. ఎదుటోళ్ళ మీద ఓ అని పడిపోవడం కాదు, మనమెలా ఉన్నామో కూడా ఆలోచించుకోవాలి. ఇది మళ్ళా ఆడికే వస్తా ఉండదు. టాపిక్ డైవర్ట్ చెయ్యాలి. సర్లే, శుభమాని పూజ జరిగిన కాడా ఆ రచ్చెందుకు వదిలేయండిగా. అర్థమయ్యే సర్దుకుందా? ఇంకొక మాట అనుండాల్సింది. మొత్తం కక్కేసుండేదాన్ని, ఇక్కడ చచ్చుండేది.